ఈ వీడియోలో మనం రీజనింగ్ మాక్ పేపర్ సాల్వ్ చేయబోతున్నాం. సెట్ 9. ఈ సెట్లో టోటల్ 25 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. ఈ 25 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా 2023 CGL ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. రైల్వేకి సంబంధించి జేఈ ఎగ్జామినేషన్, ఎన్టీపీసీ ఎగ్జామినేషన్, గ్రూప్ డి ఎగ్జామినేషన్, ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారో, అలానే ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ, జీడీ అలానే ఇతర ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడబోతుంది. అలానే ఎవరైతే స్టూడెంట్స్ ఆర్పిఎఫ్ కానీ, డిఫెన్స్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, గ్రూప్స్ కానీ ఇలాంటి అందరు స్టూడెంట్స్కి కూడా ఈ వీడియోలో ఉపయోగపడే విధంగా నేను మీకు కంప్లీట్గా క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాను. ఒక్కసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఇది సిరీస్లో ఫస్ట్ బొమ్మ ఎలా ఉంది, సెకండ్ ఎలా ఉంది, థర్డ్ ఇలా ఉంది, ఫోర్త్ ఇలా ఉంది, నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏమిటి అంటున్నారు. మీరు ఫస్ట్ చూస్తే కనుక మనకి ఇలా 2 ఉన్నాయి. తర్వాత ఏమైందంటే ఎగస్ట్రాగా ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఏమైందంటే ఎగస్ట్రాగా ఇంకోటి వచ్చింది. అంటే ముందుకు వెళ్ళే కొంది ఒకటి యాడ్ అవుతుంది, అవునా కదా? మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం అవ్వాలి అంటే ఇదంతా ఉండాలి, మనకి ఇదంతా ఉండాలి. ఇదంతా ఉండి దీంతో పాటు ఎగస్ట్రాగా మనకి రావాలి. ఎగస్ట్రాగా అంటే ఇలా రావాలి మనకి, అవునా కదా? మరి ఇలా రావాలి అంటే ఆన్సర్ ఏంటి దానికి? ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. 85, 24, 133. అలానే నెక్స్ట్ 97, 36, 145. ఈ రెండిట్లో ఒకటే లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏమిటి అని మనం తెలుసుకోవాలి. వన్స్ మనకు ఆ లాజిక్ ఏంటో తెలిస్తే దాని ప్రకారం కింద ఉన్న ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఆ లాజిక్ని సాటిస్ఫై చేస్తుంది. అది ఏమిటి అని మనం చెప్పాలన్నమాట. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా కమెంట్ చేయాలి. ఈ క్వశ్చన్స్ ఇప్పుడు ఏవైతే మనం డిస్కస్ చేస్తామో ఇవి ఎగ్జాక్ట్గా 2023 CGL ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. 2023 SSC CGL ఎగ్జామినేషన్లో వచ్చిన ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఒక్కసారి జాగ్రత్త గమనించండి. ప్రతి ఒక్క విద్యార్థి లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి జాగ్రత్త గమనిస్తే కనుక ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ 85, 24 డిఫరెన్స్ ఎంత అంటే 61, అవునా కదా? 85, 24 డిఫరెన్స్ ఎంత అంటే 61. నెక్స్ట్ 24, 133. 24, 133 డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత అంటే 109, అవునా కదా? డిఫరెన్స్ 109. నెక్స్ట్ అలానే 97, 36 డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత అంటే 61. నెక్స్ట్ 36, 145 డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత అంటే 109. ఓకేనా? ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్ డిఫరెన్స్ 61, నెక్స్ట్ 2 నెంబర్ డిఫరెన్స్ 109. ఈ రెండింటిలో కూడా సేమ్ ఇదే లాజిక్ ఉంది. మరి ఇదే లాజిక్ని ఫాలో అవుతూ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ మన కండిషన్ని సాటిస్ఫై చేస్తుందని మనం చూడాలి. ఒకసారి ఫస్ట్ ఆప్షన్ గమనించండి. ఫస్ట్ ఆప్షన్ గమనిస్తే కనుక ఇక్కడ చూడండి 79, 18 అంటే డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత అంటే 61. 18, 127 అంటే డిఫరెన్స్ ఎంత? 109. అంటే మనకి సాటిస్ఫై అయింది కదా లాజిక్. అందుకని ఆన్సర్ ఏమవుతుంది దీనికి? ఆప్షన్ 1. డిక్షనరీ ఆర్డర్ సంబంధించిన క్వశ్చన్. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా కమెంట్ చేయాలి. డిక్షనరీ ఆర్డర్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సేల్స్మెన్, సాల్వేజ్, సాలినిటీ, సాలరీ, సాల్మన్, సాలివేట్ వీటిని మనం డిక్షనరీ ఆర్డర్లో పెడితే దీనికి ఆన్సర్ ఏం రాబోతుంది అనేది మనం కమెంట్ చేయాలి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఒక్కసారి ఫటాఫట్ కమెంట్ చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే లైవ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా కమెంట్ చేయాలి ఫాస్ట్గా. ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కమెంట్ చేయాలి. ఎస్ షబాష్. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా కమెంట్ చేయాలి దీనికి ఆన్సర్ ఏమొస్తున్నది. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే లైవ్లో ఉన్నారో అందరూ కూడా ఆన్సర్ కమెంట్ చేయాలి. డిక్షనరీ ఆర్డర్లో పెట్టండి. డిక్షనరీ ఆర్డర్లో పెట్టినప్పుడు ఆన్సర్ ఏం రాబోతుంది మీరు చూస్తే కనుక అన్నిట్లో కూడా ఎస్ఏఎల్ అనే స్టార్టింగ్లో ఉన్నాయి. మరి అందుకనే నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడేమో వి ఉంది, ఇక్కడేమో ఏ ఉంది, ఇక్కడేమో ఐ ఉంది, ఇక్కడేమో ఎం ఉంది. మరి ఎస్ఏఎల్ తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం చూసినప్పుడు మనకున్న లెటర్స్లో ఏమి ఫస్ట్ వచ్చిందంటే ఏ ఫస్ట్ వచ్చింది, ఏ, అవునా కదా? అంటే ఈ 4th ప్లేస్లో ఉన్నది ఫస్ట్ రావాలి. 4th ప్లేస్లో ఉన్నది ఫస్ట్ రావాలి కాబట్టి ఇది ఫస్ట్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ రాలేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా? ఏ తర్వాత నెక్స్ట్ మీరు చూస్తే కనుక చూడండి. ఏ తర్వాత నెక్స్ట్ మనకి ఈ రావాలి. ఈ అంటే ఇది మనకి సెకండ్ ప్లేస్లో రావాలి. సెకండ్ ప్లేస్లో 1 అనేది సెకండ్ ప్లేస్లో రావాలి. ఇక్కడ 1 వచ్చిందా? 1 రాలా, రాంగ్ ఆన్సర్. ఇదిగో 1 వచ్చింది, ఇదిగో 1 వచ్చింది. ఓకేనా? షబాష్. నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఈ తర్వాత ఇక్కడ చూడండి ఐ ఉంది, ఎం ఉంది, వి ఉంది, ఐ ఉంది. మనందరూ తెలిసిందే నెక్స్ట్ ఏం రావాలంటే ఐ రావాలి. ఐతో 2 ఉన్నాయి, ఇది ఉంది. మరి ఐతో 2 ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ లెటర్ చెక్ చేస్తాను. నెక్స్ట్ లెటర్ చెక్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ లెటర్ ఏమో ఎన్ ఉంది, ఇక్కడ నెక్స్ట్ లెటర్ ఏమో వి ఉంది. మరి మనందరూ తెలుసు ఎన్ వీల్లో ఎవరు ఫస్ట్ వస్తారంటే ఎన్ ఫస్ట్ వచ్చుద్ది, అవునా కదా? అంటే ఇది 3rd ప్లేస్లో ఉండాలి.
అవునా కదా, థర్డ్ ప్లేస్లో 3 ఉండాలి. ఇక్కడ 3 ఉందా, లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అవునా కదా, మరి రైట్ ఆన్సర్ ఏమవుద్దంటే ఆప్షన్ 2. ఓకేనా, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుద్ది. ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్. విచ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్? సో ఇక్కడ ఇచ్చారు ఆప్షన్స్. ఏ 2 సైన్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది అని చెప్పంటున్నారు. మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ, వీటిలో ఏది మార్చడం వల్ల మన ఈక్వేషన్ కరెక్ట్ అవుద్ది అంటున్నారు. ఒక్కసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, మైనస్ ప్లస్ అంటే ఈ ప్లస్ ఉన్న చోటన మైనస్ పెట్టాలి, ఈ మైనస్ ఉన్న చోటన ప్లస్ పెట్టాలి. ఒక్కసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాము. సింప్లిఫై చేస్తే బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్మాస్ రూల్ ఫాలో అయితే ఫస్ట్ డివిజన్ ఆపరేషన్ 625 డివైడ్ బై 25 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది, 25 టైమ్స్ పోతుంది. అప్పుడు ఏమవుద్ది, 25 మైనస్ 7 ఇంటూ 318 ప్లస్ 112. ఎప్పుడైతే మనం దీన్ని బాడ్మాస్ రూల్ ఫాలో అవుతామో అప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయాలి. 7 ఇంటూ 318 చేస్తే ఇక్కడ మైనస్ ఉంది, ఆబ్వియస్లీ వాల్యూ పెద్ద వాల్యూ అవుద్ది. అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ నెగిటివ్లో ఉండాలి. నెగిటివ్ ఎందుకంటే మైనస్ 7 ఇంటూ 318 ఇక్కడేమో ప్లస్ 112 ప్లస్ 25, అప్పుడు ఆబ్వియస్లీ మన ఆన్సర్ నెగిటివ్లో ఉండాలి. కానీ ఇక్కడ ఆన్సర్ నెగిటివ్లో లేదు, అందుకనే ఫస్ట్ది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఫస్ట్ది ఎలిమినేట్ అయిపోయింది. ఓకేనా, ఫస్ట్ది ఎలిమినేట్. ఇప్పుడు ఒకసారి మనం సెకండ్ చెక్ చేద్దాం. ఇంటూ ప్లస్, ఇదిగోండి ప్లస్ ఉన్న చోటనేమో ఇంటూ చేయాలి, ఇంటూ ఉన్న చోటనేమో ప్లస్ చేయాలి. ఇప్పుడు ఒకసారి మనం బాడ్మాస్ రూల్ ఫాలో అవుదాము. 625 డివైడ్ బై 25 చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 25 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ తర్వాత మనం బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి కాబట్టి 25 ఇంటూ 7 చేయాలి. 25 ఇంటూ 7 చేస్తే ఏమవుతుంది చెప్పండి, 140 ప్లస్ 35, 140 ప్లస్ 35 అంటే 175 వస్తుంది. 175 ప్లస్ 318 మైనస్ 112. ఇప్పుడు ఇది ఒకసారి మనం సింప్లిఫై చేస్తే కనుక అప్పుడు ఏమవుతుంది చెప్పండి, 175 ప్లస్ ఈ 318 మైనస్ 112 చేస్తే ఏమవుతుంది చెప్పండి, 207 వస్తుంది. 206 వస్తుంది. 206 అవునా కదా, 206. ఇప్పుడు మనం ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, ఈ రెండు యాడ్ చేస్తే మనకి 381 సరిపోయింది కదా, సరిపోయింది కాబట్టి ఆన్సర్ ఏమవుద్ది ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. 512 508 500 496 క్వశ్చన్ మార్క్ 484. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన నెంబర్ ఏమిటి? ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన నెంబర్. లైవ్లో ఆల్మోస్ట్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఒక్కసారి ఈ క్లాస్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. దాని ద్వారా నాకు అది ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. అలానే కొత్త స్టూడెంట్స్ ఎవరైతే లైవ్ క్లాసెస్ మనం చూడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ రీచ్ అవుతాయి అనమాట. ఒక్కసారి లైక్ బటన్ హిట్ చేయండి. ఎస్, షబాష్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా గమనించండి. సిరీస్ అనేది స్లోగా తగ్గుతుంది. మరి ఇక్కడ ఏం జరిగింది అనేది జాగ్రత్తగా గమనించాలి అంటే డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ తెలుస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే కనుక 512 508 డిఫరెన్స్ ఎంత అంటే -4. 508 500 డిఫరెన్స్ ఎంత అంటే -8. 508 496 డిఫరెన్స్ ఎంత అంటే -4. 496 నెక్స్ట్ ఈ 496 తర్వాత నెక్స్ట్ రావాల్సిన నెంబర్ అంటే -8 చేయాలి. మరి -8 చూడండి, -4 -8 -4 -8. మరి 496లో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఏం రావాలి మనకి, 488 రావాలి. అర్థమైందా? నెక్స్ట్ లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఫటాఫట్ కమెంట్ చేయాలి ఆన్సర్స్ ఏమొస్తాయి అనేది. A - B మీన్స్ A ఇస్ బ్రదర్ ఆఫ్ B అంటే A B యొక్క సోదరుడు. నెక్స్ట్ A ఇంటూ B మీన్స్ A ఇస్ ఫాదర్ ఆఫ్ B అంటే A B యొక్క తండ్రి. A డివిజన్ B మీన్స్ A ఇస్ వైఫ్ ఆఫ్ B అంటే A B యొక్క భార్య. మళ్ళీ ఏమడుతానంటే ఇఫ్ A ప్లస్ B ఇక్కడ ఏంటి, ఇక్కడ 2 సార్లు వచ్చింది, ఇది మైనస్ ఉంటుంది. A ప్లస్ B మైనస్ C డివిజన్ D ఇంటూ E మైనస్ F. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్. సో దీని ప్రకారం ఏంటంటే ఏది కరెక్ట్ కాదు అంటున్నారు. ఒక్కసారి మనం చెక్ చేద్దాం. దీనికి జస్ట్ ఏంటంటే డైరెక్ట్ బొమ్మ వేసేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది, ఎందుకంటే ఎక్స్ప్రెషన్ చెక్ చేసుకోవడానికి. A ప్లస్ B అంటే A ఈ సిస్టర్ ఆఫ్ B, A ఈజ్ సిస్టర్ ఆఫ్ B. ఓకేనా, A ప్లస్ B అంటే A ఈ సిస్టర్ ఆఫ్ B. B మైనస్ C అంటే B ఈజ్ బ్రదర్ ఆఫ్ C, B ఈజ్ బ్రదర్ ఆఫ్ C. ఓకేనా, B ఈజ్ బ్రదర్ ఆఫ్ C. C డివిజన్ D అంటే C ఈజ్ వైఫ్ ఆఫ్ D, C ఈజ్ వైఫ్ ఆఫ్ D. నెక్స్ట్ D ఇంటూ E అంటే D ఈజ్ ఫాదర్ ఆఫ్ E, D ఈజ్ ఫాదర్ ఆఫ్ E. నెక్స్ట్ E మైనస్ F అంటే E ఈజ్ బ్రదర్ ఆఫ్ F, E ఈజ్ బ్రదర్ ఆఫ్ F. ఓకేనా, ఇది మన డయాగ్రామ్. ఒక్కసారి దీని ప్రకారం మనం చూద్దాము కన్క్లూషన్స్ చూస్తే ఏది కరెక్ట్ కాదు అనేది మనం చెప్పాలి, ఏది కరెక్ట్ కాదని. ఫస్ట్ C ఈజ్ మదర్ ఆఫ్ F. చూడండి, C ఈజ్ మదర్ ఆఫ్ F కరెక్టే కదా, C ఈజ్ మదర్ ఆఫ్ F ఎందుకంటే D ఏమో ఫాదరు, C ఏమో మదరు. E ఈజ్ బ్రదర్ ఆఫ్ B,
ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. ఇది తప్పు కదా, ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. ఎందుకంటే ఈ కొన్నాడు, బి కొన్నాడు, మరి ఈ బ్రదర్ ఆఫ్ బినా? తప్పు, ఈ బ్రదర్ ఆఫ్ బి కాదు. కాబట్టి ఏది నాట్ కరెక్ట్ అంటే ఆప్షన్ 2 నాట్ కరెక్ట్ అవుద్ది. మీరు కావాల్సి కింద కూడా చెక్ చేసుకోవచ్చు. ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ డి. చూడండి, ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ డి. సో డి వాళ్ళ వైఫ్, వైఫ్ వాళ్ళ సిస్టర్, సరిపోయింది కదా. నెక్స్ట్ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి, ఏ ఈ సిస్టర్ ఆఫ్ సి, సరిపోయింది కదా. అంటే ఇక్కడ ఏది రాంగ్ ఉందంటే ఆప్షన్ 2 అనేది రాంగ్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, select the option that is related to the 5th letter cluster in the same way as the 2nd letter cluster is related to the 1st letter cluster and the 4th letter cluster is related to the 3rd letter cluster. సింపుల్, ఇది ఏంటంటే ఎనాలజీ సంబంధించిన క్వశ్చన్. ఇదంతా కూడా చదవడం అనవసరం. చెప్పాలని సింపుల్గా వీళ్ళిద్దరికీ మధ్యలో ఒక లాజిక్ ఉంది, సేమ్ అదే లాజిక్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఉంది. ఈ ఇద్దరికి ఏదైతే కామన్ లాజిక్ ఉందో ఆ లాజిక్ ప్రకారం దీనికి ఆన్సర్ ఏమవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. అంతే, అది తప్ప ఇంకేం లేదు. జస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది, సేమ్ అదే లాజిక్ ఇక్కడ కూడా ఉంది. ఆ లాజిక్ ఏమిటని మనం తెలుసుకుంటే అదే లాజిక్ ఇక్కడ మనం అప్లై చేస్తాము, అప్లై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక్కసారి ఆ లాజిక్ ఏమిటని జాగ్రత్తగా గమనించండి. ఒకసారి గమనించి ఆన్సర్ ఏంటి చెప్పండి ఒకసారి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏముందంటే బి ఉంది, బి తర్వాత 2 లెటర్స్ ఏమిటంటే సిడి, అందుకని ఇక్కడ సిడి వచ్చాయి. నెక్స్ట్ లెటర్ ఏముందంటే యు ఉంది, యూ తర్వాత నెక్స్ట్ 2 లెటర్స్, యూ తర్వాత నెక్స్ట్ 2 లెటర్స్ ఏంటంటే విడబ్ల్యూ. అంటే సింపుల్గా ఏంటంటే ఇక్కడున్న లెటర్కి కోడింగ్ ఎలా ఇచ్చారంటే నెక్స్ట్ ఇమీడియట్ 2 లెటర్స్ని రాస్తారు. ఇక్కడ చూడండి ఎల్ ఉంది, ఎల్ తర్వాత నెక్స్ట్ ఏమొస్తాయి, ఎల్ తర్వాత ఎంఎన్ వస్తాయి. అందుకని ఇక్కడ ఎల్ చూడండి, ఎల్ తర్వాత ఏమొస్తాయి, ఎంఎన్ వస్తాయి. అంటే మీకు ఇక్కడ లాజిక్ ఏంటి అర్థమైంది కదా. ఇక్కడ ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్ తర్వాత వెంటనే వచ్చే 2 లెటర్స్ని ఇక్కడ కోడింగ్ కింద రాస్తారు. అదే లాజిక్ ఇక్కడ కూడా చెక్ చేయండి. ఎస్ కాబట్టి ఎస్ తర్వాత వెంటనే వచ్చే 2 లెటర్స్ ఏంటి, ఎస్ తర్వాత వెంటనే వచ్చేది టియు. నెక్స్ట్ ఇక్కడ హెచ్ కాబట్టి హెచ్ తర్వాత వెంటనే వచ్చేవేంటి ఐజే. నెక్స్ట్ ఓ కాబట్టి ఓ తర్వాత వెంటనే వచ్చేయంటి పీక్యూ. నెక్స్ట్ టీ కాబట్టి టీ తర్వాత వెంటనే వచ్చేయంటి యూవి. అవునా కదా. మరి లాజిక్ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి చెప్పగలమా మనం? చూడండి ఒకసారి. టీ కాబట్టి టీ తర్వాత ఏం రావాలి, యూవి రావాలి, యూవి. సో యూవి రావాలి కాబట్టి ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, ఆప్షన్ 2 కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఈ తర్వాత ఏం రావాలి, ఎఫ్జీ రావాలి. ఇదిగోండి ఎఫ్జీ సరిపోయింది. నెక్స్ట్ ఎన్ తర్వాత ఏం రావాలి, ఓపీ రావాలి. ఇదిగోండి ఓపీ ఇక్కడ ఉంది, ఇక్కడేమో ఓపీ లేదు, రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు దీనికి ఆప్షన్ 1. ఒక్కసారి నెక్స్ట్ క్వశ్చన్ చూడాలి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి దీంట్లో చిన్న మార్పు ఉంది, జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఇది నేను మళ్ళీ రాస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఇది మిస్టేక్ ఉంది. ఒకసారి చూడండి, ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇది మీరు చూస్తే కనుక ఎలా ఉంది అంటే సి తర్వాత ఇక్కడ ఎన్పి ఉంది, అందుకని సి తర్వాత ఎన్ ఇక్కడ పి పెడుతున్నాం. ఓకే, సి తర్వాత ఎన్పి ఇక్కడ ఉన్నాయి కాబట్టి సి తర్వాత ఎన్పి పెట్టాం. ఎస్ఆర్సి తర్వాత ఎన్పి ఉండాలి, అందుకని ఇక్కడ ఎస్ఆర్సి తర్వాత ఎన్పి. ఓకే, ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇది జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక సిఎన్పిఎస్ఆర్. ఓకేనా. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే సిఎన్పిఎస్ఆర్. ఓకేనా. ఇప్పుడు చూడండి, సిఎన్పిఎస్ఆర్ ప్రకారం మనం చెక్ చేస్తే ఆన్సర్ ఏమి రావాలి, ఎన్పిఎస్ఆర్సి పిఎన్ఆర్. ఎన్పిఎస్ఆర్సి చూడండి, ఎన్పిఎస్ఆర్సి ఎక్కడుంది, ఎన్పిఎస్ఆర్సి ఆప్షన్ 2 ఉంది చూడండి, ఎన్పిఎస్ఆర్సి పిఎన్ఆర్. ఓకే ఇక్కడ ఉంది చూడండి, ఎన్పిఎస్ఆర్సి ఆప్షన్ 4, ఎన్పిఎస్ఆర్సి పిఎన్ఆర్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హెచ్ఎంఎస్ ఏఎఫ్జెడ్ కేక్యూపి డిఐడబ్ల్యూ. ఇక్కడ ఈ 4 వర్డ్స్లో అంటే ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒకటి డిఫరెంట్గా ఉంది, అది ఏమిటి అని అడుగుతుంది అనమాట. ఆడ్ 1 కనుక్కోవాలి, భిన్నముగా ఉన్నది ఆడ్ 1, భిన్నముగా ఉన్నది మనం కనుక్కోవాల్సిన అవసరం ఉందన్నమాట. డిఫరెంట్గా ఉన్నది కనుక్కోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, హెచ్కి ఎంకి డిఫరెన్స్ చూడండి ఒకసారి. హెచ్కి ఎంకి డిఫరెన్స్, హెచ్ తర్వాత మీరు చూసాక హెచ్ తర్వాత ఐజేకేఎల్ఎం. అవునా కదా. అంటే ఇక్కడ ఏం జరిగింది, +5 జరిగింది. అవునా కదా. ఇప్పుడు ఏకి ఎఫ్ అంటే ఇక్కడ కూడా +5 జరిగింది. కేక్యూ అన్నప్పుడు చూడండి, కే తర్వాత ఎల్ఎంఎన్ఓపిక్యూ ఇక్కడ +6 జరిగింది చూడండి, ఇక్కడ +6 జరిగింది. మళ్ళీ డిఐ చూడండి, ఇక్కడ మనకి +5 వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఫస్ట్ 2 లెటర్స్ మీరు చూస్తే +5 ఇక్కడ +5, ఇక్కడ మాత్రం +6 వచ్చింది. మరి ఏది డిఫరెంట్ అంటే ఆప్షన్ 3 డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సిరీస్కి సంబంధించి ఈ సిరీస్లో ఫస్ట్ ఈ బొమ్మ ఉంది, నెక్స్ట్ ఈ బొమ్మ ఉంది, నెక్స్ట్ ఇది ఉంది, నెక్స్ట్ ఇది ఉంది, నెక్స్ట్ ఏం రావాలి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. గమనిస్తే కనుక సర్కిల్ ఎంటీగా ఉంది, సర్కిల్ డార్క్గా ఉంది, సర్కిల్ ఎంటీగా ఉంది, సర్కిల్ డార్క్గా ఉంది. నెక్స్ట్ ఏం రావాలి, సర్కిల్ ఎంటీగా ఉండాలి.
ఇదిగోండి ఇక్కడ సర్కిల్ ఎంటీగా లేదు, డార్క్గా ఉంది, రాంగ్ ఆన్సర్. సర్కిల్ ఎంటీగా లేదు, డార్క్గా ఉంది, రాంగ్ ఆన్సర్. సో సర్కిల్ ఎంటీగా ఉంది, సర్కిల్ ఎంటీగా ఉంది. ఓకేనా? అండ్ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ చూడండి, ఇది మీరు చూస్తే కనుక 1 2 3 4 లైన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి 3 లైన్స్ అయినాయి, ఇక్కడికి వచ్చేసరికి 2 లైన్స్ అయినాయి, ఇక్కడికి వచ్చేసరికి 1 లైన్ అయింది. మన నెక్స్ట్ అసలు లైనే ఉండకూడదు. ఏది ఇలా ఉన్న లైన్ అలా ఉండకూడదు. ఇక్కడ ఏమైంది, లైన్ ఉంది, లైన్ ఉండకూడదు కదా, మరి రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ లైన్ లేదు కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 2,114,19 అలానే 12 216 6 ఈ రెండిట్లో ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటని తెలియాలి. అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒకటి ఉంటుంది, అది ఏమిటి అని మనల్ని అడుగుతున్నారు. ఓకేనా? జాగ్రత్త గమనించి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి ఒకసారి. లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కమెంట్ చేయాలి ఆన్సర్ ఏమొస్తుందో. 2,114,19 12 216 6 ఓకే, ఒక్కసారి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ఎస్ 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 ఒకసారి చూడండి. ఈ రెండు ఒకసారి మనం మల్టిప్లై చేద్దాం. ఈ రెండు మల్టిప్లై చేస్తే 19 × 2 చేస్తే ఎంత వస్తుంది మనకి? 38 వస్తుంది. 38. ఇప్పుడు ఈ 38 అనే దాన్ని మనం ఎలా తీసుకురావచ్చు అంటే, ఈ 114ని 3తో డివైడ్ చేస్తే అప్పుడు ఏమని చెప్పండి. 114 3తో డివైడ్ చేస్తే 3 టైమ్స్ పోయింది, ఇంకా మనకి 2 మిగిలిపోయింది, 8 టైమ్స్ సరిపోయింది కదా. ఈ 114ని 3తో డివైడ్ చేస్తే మనకి 38 వస్తుంది. సేమ్ టు సేమ్ అలానే ఈ 12 ఈ 6 ఈ రెండు మల్టిప్లై చేయండి. 12 6 టైమ్స్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 72 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ 216ని మళ్ళీ 3తో డివైడ్ చేయండి. 3తో డివైడ్ చేస్తే మనకి 72 సరిపోయింది కదా. అర్థమైందా? ఇక్కడ జస్ట్ సింపుల్ జాగ్రత్తగా గమనించండి. మనం చేసేదల్లా ఏమిటంటే, ఈ ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని రెండింటిని మల్టిప్లై చేస్తాము. మల్టిప్లై చేస్తే మనకి 72 వచ్చింది. ఈ 72 అనే దాన్ని ఈ మధ్యలో ఉన్న వాల్యూని బై 3 చేస్తే కనుక మళ్ళీ మనకి అదే 72 వచ్చేస్తుంది. ఇప్పుడు లాజిక్ ఇలా ఫాలో అవుతూ ఎక్కడుంది జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? 5 × 2 చేస్తే 10 వస్తుంది, కానీ 20ని బై 3 చేస్తే మనకి 10 రావట్లేదు. నెక్స్ట్ 6 × 8 చేస్తే 48 వస్తుంది. ఇప్పుడు 144ని డివైడ్ బై 3 చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 3 4 టైమ్స్ చేస్తే 12 వస్తుంది, 3 8 టైమ్స్ చేస్తే 4 వస్తుంది. అవునా కదా? అంటే మనకు కావాల్సిన 48 వచ్చేసింది కదా. ఎస్ ఆర్ నో? సో ఆన్సర్ ఏమో దీనికి ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో మనల్ని మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ మిర్రర్ ఇక్కడ ప్లేస్ చేశారు. మిర్రర్ ఇమేజ్ ఏమవుద్ది అంటున్నారు. మనందరూ తెలుసు మిర్రర్ ఇమేజ్లో రైట్ లెఫ్ట్ అవుద్ది, లెఫ్ట్ రైట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. అవునా కదా? ఈ ఎన్ అనేది రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్కి రావాలి. లెఫ్ట్ సైడ్ వచ్చిందా? ఎన్ రాలేదు, రాంగ్ ఆన్సర్. లెఫ్ట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఇవన్నీ కూడా చూడడానికి ఒకేలా ఉన్నాయి. అవునా కదా? ఇప్పుడు నెక్స్ట్ వై ఉండాలి. వై ఇక్కడ ఏమైందంటే ఇది బాటంలో ఉంది, బాటంలో ఉండాలి. ఇది బాటంలో ఉంది, బాటంలో ఉంది, కానీ ఇక్కడ ఏమైంది? టాప్కి వచ్చేసింది. టాప్కి వచ్చేసింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా? ఎస్ చూడండి, ఎస్కి మనం మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు ఏమవుతుందంటే రైట్ సైడ్ ఉంది కదా, ఇది రైట్ సైడ్ ఉంది కదా, అసలు లెఫ్ట్కి రావాలి. ఇది కూడా లెఫ్ట్కి వచ్చింది, కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ సేమ్ టు సేమ్ అలానే ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి రైట్ ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మనకి మిర్రర్ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మనకి మిర్రర్ ఇమేజ్ సంబంధించింది. జాగ్రత్తగా ఒక్కసారి ఈ క్వశ్చన్ని గమనించి ఆన్సర్ చెప్పాలి. మిర్రర్ ఇమేజ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇందులో వాళ్ళు ఏమన్నారంటే, మిర్రర్ ఈజ్ హెల్డ్ అట్ ద రైట్ సైడ్. మిర్రర్ని రైట్ సైడ్ ప్లేస్ చేశారు. ఇదిగోండి, ఇలా మిర్రర్ని ఇలా ప్లేస్ చేశారు రైట్ సైడ్. మిర్రర్ని ఇలా రైట్ సైడ్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది అని చెప్పన్నారు. ఇప్పుడే చెప్పాను, మిర్రర్ ఇమేజ్లో రైట్ లెఫ్ట్ అవుద్ది, లెఫ్ట్ రైట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఇది చూడండి, ఇది రైట్ సైడ్ ఉంది, ఈ డార్క్గా ఉన్నది ఇది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రావాలి. టాప్ రైట్ సైడ్ ఉంది కాస్త టాప్ లెఫ్ట్ సైడ్ రావాలి, డార్క్గా ఉన్నది. ఇదేమో ఎంటీ సర్కిల్. ఇక్కడ చూడండి, ఇది రైట్ సైడ్ వచ్చింది, లోపల చుక్కలేదు, ఎంటీ సర్కిల్ ఉండాల్సిన డార్క్ సర్కిల్ ఉంది. మరి డార్క్ సర్కిల్ ఉండకూడదు కదా, రాంగ్ ఆన్సర్. ఇవి ఇక్కడ చూడండి, ఇది రైట్ సైడ్ రావాలని చెప్పాను. రైట్ సైడ్ వచ్చినప్పుడు మీరు గమనిస్తే కనుక ఇది మీరు చూడొచ్చు, ఇది రైట్ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్కి వెళ్ళాలి. ఓకే, రైట్ సైడ్ ఉంది, ఇది రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ ఉంది కాస్త ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు ఈ రైట్ సైడ్ ఉంది కాస్త లెఫ్ట్కి రావాలి. కానీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ లెఫ్ట్కి వచ్చిందా? లెఫ్ట్కి రాలేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా సరిపోయింది, రైట్ సైడ్ లెఫ్ట్కి రావాలి, లెఫ్ట్కి వచ్చింది, ఇది సరిపోయింది. ఇక్కడ చూడండి, ఇది ఏమైంది? తిరగకూడదు కాబట్టి రాంగ్ ఆన్సర్. మరి ఆన్సర్ దీనికి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఇది ఇక్కడ ఒక లాజిక్ ఉంది, అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఈ రెండిట్లో అప్లై అయిపోయిన సేమ్ లాజిక్ ఏంటో తెలుసుకుని మనం ఇక్కడ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. 6 2 34 1 5 13 9 1 క్వశ్చన్ మార్క్. ఇక లాజిక్ సేమ్ లాజిక్. ఆ లాజిక్ ఏమిటి అని మనం తెలుసుకుని మన ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకేనా? లాజిక్ ఏమిటి అని తెలుసుకుని ఆన్సర్ చెప్పాలి. జాగ్రత్తగా గమనించండి ఆన్సర్ ఏమిటి అనేది. ఎస్, జాగ్రత్తగా గమనించాలి. ఒకసారి చూడండి, నేనేం చేస్తానంటే ఇది చూడండి ఒకసారి. 6 ఇక్కడ ఎందుకంటే మన దగ్గర నెంబర్ 6 2 ఉన్నాయి కదా, 6 2
చేస్తే 12 వచ్చుద్ది, కానీ మనకు కావాల్సింది 34. అందుకే మళ్ళీ ఏం చేస్తానంటే దీన్ని ఈ 6 into 2ని మళ్ళీ నేను ఏం చేస్తానంటే 3తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమవుద్ది 6 into 2 చేస్తే 12, 12 into 3 36, కానీ నాకు కావాల్సింది 34 కాబట్టి మళ్ళీ దీన్ని 2 సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 2 సబ్ట్రాక్ట్ చేస్తే నాకేమొచ్చింది 34 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేను ఎక్స్ట్రాగా ఏం చేసిన ఇక్కడ దీన్ని ఇంటూ 3 - 2 చేస్తున్నాను ఎక్స్ట్రాగా. సేమ్ టు సేమ్ ఒకసారి ఇది కూడా చూడండి, ఒకసారి ఇది కూడా చూస్తే కనుక 1 into 5 చేస్తే 5, మళ్ళీ నేను దీన్ని ఇంటూ 3 చేస్తే 15, 15 - 2 చేస్తే 13. సరిపోయింది కదా? ఎస్. మరి అదే లాజిక్ ప్రకారం ఇక్కడ ఏమవుతుందో చూడండి ఒకసారి. 9 into 1 9 వచ్చుద్ది, ఇంటూ 3 చేస్తే 27, 27 - 2 చేస్తే 25. అవునా కదా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం రావాలి? 25 రావాలి ఆన్సర్. ఆప్షన్ 1. కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ PDU రిటన్ యాజ్ 40, HXO రిటన్ యాజ్ 34, BMW కోడ్ ఏమవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా? జాగ్రత్త ఒక్కసారి చూసి ఆన్సర్ చెప్పండి ఏమొస్తుందో ఇక్కడ ఒకసారి. అసలు PDU నుంచి 40 ఎలా వస్తుంది? PDU నుంచి 40 ఎలా వస్తుంది? PDU నుంచి 40 ఎలా వస్తుంది? చూడండి, Pకి ఆపోజిట్ లెటర్ ఏమిటి చెప్పండి. వీటికి ఆపోజిట్ లెటర్స్ చూడండి ఒకసారి. Pకి ఆపోజిట్ K, Dకి ఆపోజిట్ W, Uకి ఆపోజిట్ F. అవునా కదా? PK DW UF. ఇప్పుడు ఒకసారి వీటికి నెంబరింగ్ తీసుకుందాం. చూడండి, నెంబరింగ్ తీసుకుంటే K అంటే 11, W అంటే 23, F అంటే 6. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే 40 వస్తుంది. అవునా కదా? 11 + 23 + 6 చేస్తే 40 వస్తుంది. నెక్స్ట్ అలానే HXO. ఈ HXO కాస్త ఏమైంది? 34 అయింది. అవునా కదా? మరి దీనికి ఆపోజిట్ తీసుకోండి. దీనికి ఆపోజిట్ తీసుకుంటే HXOకి ఏమొస్తుంది? SCL. S అంటే ఏమిటి? 19, C అంటే ఏమిటి? 3. నెక్స్ట్ L అంటే ఏమిటి చెప్పండి? L అంటే 12. ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? 22 + 12 చేస్తే 34. సరిపోయింది కదా? 34. మరి ఇప్పుడు ఇదే లాజిక్ ప్రకారం BMWకి ఏమవుద్ది? B ఆపోజిట్ ఎవరంటే Y, M ఆపోజిట్ ఎవరంటే N, W ఆపోజిట్ ఎవరంటే D. అవునా కదా? ఇప్పుడు ఒకసారి యాడ్ చేయండి. Y అంటే 25, N అంటే 14, D అంటే 4. అవునా కదా? అప్పుడు ఏమవుతుంది? 28 + 25 చేస్తే మనకి అప్పుడు ఏం రావాలి చెప్పండి? 25, ఇదేమో 28. B ఆపోజిట్ Y, 25 BMWకి కూడా ఏమొచ్చింది ఒకసారి చూడండి. మొత్తం యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఇది 14 + 4 అంటే 18 కదా? 25 + 18 చేస్తే 43. ఓకేనా? ఎంబెడెడ్ ఫిగర్ ఇది. మనం ఏమడుతున్నారంటే ఇది ఏ బొమ్మలో కనిపిస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఎంబెడెడ్ ఫిగర్. ఓకేనా? ఇది ఏ బొమ్మలో కనిపిస్తుంది? జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఎంబెడెడ్ ఫిగర్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇది ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఎక్కడ కనిపిస్తుంది? సేమ్ ఇలాంటిది ఎక్కడ కనిపిస్తుంది? జాగ్రత్తగా గమనించండి. మీకు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి ఒకసారి. సేమ్ ఇలాంటిది. సరిపోయిందా? ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. ఓకేనా? ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఎనాలజీకి సంబంధించి థెర్మామీటర్ టెంపరేచర్ సేమ్ ఇదే లాజిక్ ఫాలో అవుతూ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంది. అది ఏమిటి అన్నారు? థెర్మామీటర్ దేనికి యూజ్ చేస్తామంటే టెంపరేచర్ని మెజర్ చేయడానికి థెర్మామీటర్ యూజ్ చేస్తాం. మరి సేమ్ టు సేమ్ అలానే ఇక్కడ మీరు చూస్తే కనుక టాసోమీటర్ యాక్సిలేషన్, మైక్రోమీటర్ స్పీడ్, వోల్టోమీటర్ వోల్టేజ్. చూడండి, ఇది కరెక్ట్. వోల్టోమీటర్ దేనికోసం యూజ్ చేస్తామంటే వోల్టేజ్ మనం మెజర్ చేయడానికి వోల్టోమీటర్ యూజ్ చేస్తాము. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించి ఈ క్వశ్చన్ ఇది. జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. 144 ఇక్కడ ఇది మధ్యలో మైనస్ ఉంది చూడండి. నేను మీకు ఒకసారి మళ్ళీ ఇది రాస్తున్నాను. 14 - 4 డివిజన్ 133 + 7 × 17 = ఎంత? ఇది క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ క్లారిటీ లేకపోతే మీరు ఒకసారి ఇది చెక్ చేసుకోవచ్చు. సేమ్ క్వశ్చన్ ఇక్కడ రాశాను. ఇప్పుడు ఏమన్నారంటే వాళ్ళు దీని ప్రకారం ఫాలో అయితే ఆన్సర్ ఏమవుద్ది అంటున్నారు. ప్లస్ ఉన్న చోటన ఏం చేయాలంట? డివిజన్ పెట్టాలి. ప్లస్ ఉన్న చోటన డివిజన్ పెట్టాలి.
మైనస్ ఉన్న చోటన మల్టిప్లికేషన్ చేయాలి. ఇది నెక్స్ట్, ఇది ప్లస్ కాదు, ఇది ఒకసారి మార్చండి. ఇది ప్లస్ కాదు, జస్ట్ ఎ మినిట్. ప్లస్ డివిజను మైనస్ మల్టిప్లికేషను, ఇది ప్లస్ కాదు, ఇది డివిజన్. డివిజన్ ఉన్న చోటన ఎడిషన్ చేయాలి, డివిజన్ ఉన్న చోటన. నెక్స్ట్ ఇంటూ ఉన్న చోటన సబ్ట్రాక్షన్. మళ్ళీ ఏమడుతానంటే ఏది కరెక్ట్ అంటున్నారు. ఓకేనా, దీని ప్రకారం చెక్ చేస్తే ఏది కరెక్ట్ అంటున్నారు. ఓకే, తెలుగులో కూడా ఒకసారి మార్చండి. ప్లస్ ఉన్న చోటన డివిజను, మైనస్ ఉన్న చోటన మల్టిప్లికేషన్, ఇది ఇక్కడ డివిజన్. ఓకే, సో దీని ప్రకారం ఒకసారి చెక్ చేయండి. మైనస్ ఉంటే ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 14 into 4. డివిజన్ ఉన్న చోటన ఏం చేయాలి? డివిజన్ ఉన్న చోటన ఎడిషన్ చేయాలి. 133. ప్లస్ ఉన్న చోటన ఏం చేయాలి? డివిజన్ చేయాలి. ఇంటూ ఉన్న చోటన ఏం చేయాలి? ఇంటూ ఉన్న చోటన సబ్ట్రాక్షన్ చేయాలి. అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై చేద్దాం. చూడండి, బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతూ 133 డివైడ్ బై 7 చేసామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? 7 1 టైం చేస్తే 7 వస్తుంది. అవునా కదా? 7 9 టైమ్స్ చేస్తే 63 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 14 into 4 చేసామనుకోండి, ఏమొస్తుంది చెప్పండి? 40 ప్లస్ 16 చేస్తే 56. 56 ప్లస్ 19 మైనస్ 17 అంటే ప్లస్ 19 మైనస్ 17 అంటే 2 వస్తుంది. 56 ప్లస్ 2 అంటే 58. సో ఆన్సర్ ఏమవుతుంది దీనికి? 58. ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. మిర్రర్ ఇమేజ్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. రైట్ లెఫ్ట్ అవుద్ది, లెఫ్ట్ రైట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఇది రైట్ సైడ్ ఉన్నాయి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి రావాలి. ఇదిగో లెఫ్ట్ సైడ్ వచ్చినాయి, కానీ ఈ లైన్ ఎక్స్ట్రా వచ్చింది. లైన్ ఉండకూడదు కదా, ఉండకూడదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇదిగో లెఫ్ట్ సైడ్ వచ్చాయి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రాలేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక లెఫ్ట్ సైడ్ రాలేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఓకేనా, మరి రైట్ ఆన్సర్ ఏంటి దీనికి? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిలోజిజం సంబంధించి. ఆల్ క్లౌన్ ఆర్ బుక్. ఆల్ క్లౌన్ ఆర్ బుక్. సమ్ బుక్ ఆర్ హెవీ. సమ్ బుక్ ఆర్ హెవీ. నెక్స్ట్ సమ్ హెవీ ఆర్ ట్రక్. సమ్ హెవీ ఆర్ ట్రక్. ఇప్పుడు ఒకసారి మనం కన్క్లూజన్ చెక్ చేద్దాం. కన్క్లూజన్ చెక్ చేయండి. సమ్ బుక్స్ ఆర్ క్లౌన్. సమ్ బుక్స్ ఆర్ క్లౌన్. ఇదిగోండి బుక్, ఇదిగో క్లౌన్. సమ్ బుక్స్ ఆర్ క్లౌన్ అంటే వీళ్ళిద్దరి మధ్య ఇంటర్సెక్షన్ ఉందా? ఎస్, ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ బుక్స్ ఆర్ హెవీ. ఆల్ బుక్స్ ఆర్ హెవీ. ఇదిగోండి బుక్స్ ఇక్కడనే హెవీ ఉన్నాయి. ఆల్ బుక్స్ ఆర్ హెవీ అంటే బుక్స్ హెవీ లోపల ఉందా? లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుతుంది. సమ్ ట్రక్స్ ఆర్ హెవీ. ఇదిగోండి ట్రక్, ఇదిగోండి హెవీ. వీళ్ళిద్దరి మధ్య ఇంటర్సెక్షన్ ఉందా? ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఆప్షన్ ఏమవుద్ది? 1 and 3 follows. 1 and 3 follows. చెక్ చేయండి. 1 and 3 follows. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 5 83, 5 5 102. ఈ రెండింటిలో ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ అని తెలుసుకోండి. అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది అది మనం చెప్పాలి. ఓకేనా, జాగ్రత్తగా ఒక్కసారి చూడండి. ఒకసారి ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేసాం. 4 + 5 చేస్తే 9. అవునా కదా? ఇప్పుడు ఈ 9ని స్క్వేర్ చేస్తే 81. 81కి +2 చేసామనుకోండి, అప్పుడు మనకి 83 వస్తుంది. అవునా? నెక్స్ట్ సేమ్ టు సేమ్ అలానే 5 + 5 చేసామనుకోండి 10. 10ని స్క్వేర్ చేస్తే 100. దీనికి మనం 2 యాడ్ చేసామనుకోండి, అప్పుడు మనకి 102. సరిపోయిందిగా? ఇప్పుడు ఇలా ఎక్కడుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. 8 + 9 చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది? 17. 17 స్క్వేర్ చేసి 2 యాడ్ చేస్తే 330 వస్తుందా? రాదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. 3 + 3 చేస్తే 9 స్క్వేర్ చేస్తే 2 యాడ్ చేస్తే రాదు. 8 + 3 చేస్తే 11 స్క్వేర్ చేస్తే 121. 121కి 2 యాడ్ చేస్తే 123. సరిపోయింది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. జాగ్రత్తగా కమెంట్ చేయండి ఆన్సర్ ఏమొస్తుందో. 43 52 47 51 60 55. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి? జాగ్రత్తగా గమనించండి ఒకసారి. 43 52 కాబట్టి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ మీరు చూస్తే కనుక ఇక్కడ +9. అవునా కదా? మళ్ళీ 52 47 కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ -5. ఇప్పుడు దీనికి మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేస్తే ఇక్కడ మనకి ఎంతో తెలియట్లేదు. ఈ నెక్స్ట్ కూడా మనకు తెలియదు. ఇది చూడండి, ఇది చూస్తే మళ్ళీ ఎంత అంటే ఇది +9. ఇది మళ్ళీ చూస్తే ఎంత అంటే -5. అంటే ఈ లాజిక్ ప్రకారం ఏమవ్వాలి? +9 -5 +9 -5 అలా వెళ్తుందనే కదా. అంటే అప్పుడు ఈ మధ్యలో ఏముండాలి? ఈ మధ్యలో ఇక్కడ +9 -5 ఉండాలి. అవునా కదా? మరి ఇప్పుడు 47 + 9 చేసామనుకోండి 56 రావాలి ఆన్సర్. అవునా కదా? 47 + 9 56. ఓకే, మళ్ళీ 56 నుంచి 5 అప్లై చేసి 51. సరిపోయిందిగా?
సో అందుకే ఆన్సర్ ఏమవుతుంది దీనికి? ఆన్సర్ ఏమిటి అంటే 56 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఆర్జేఎన్ కాస్త ఓఎల్యు అయింది, డిహెచ్ఎల్ కాస్త ఎంజేజీ అయింది, వికేసి అయితే కనుక ఏమవుద్ది అని అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా గమనించి లాజిక్ ఏంటి తెలుసుకుని ఆన్సర్ ఏమిటో కమెంట్ చేయండి ఒకసారి. ఆర్జేఎన్ కాస్త ఓఎల్యు అయింది. ఇక్కడ మీరు చూడండి, ఆర్కి +3 చేస్తే యు వస్తుంది, అవునా కదా? జేకి +2 చేయండి, జేకి +2 చేస్తే ఎల్ వస్తుంది, ఎన్కి +1 చేస్తే ఓ వస్తుంది, అవునా కదా? కాకపోతే ఏంటంటే ఇలా క్రాస్గా ఆర్ ఫస్ట్ లెటరు R+3 చేసి లాస్ట్లో రాయాలి, లాస్ట్లో జే మధ్యలో ఉంది కాబట్టి మధ్యలోనే, ఎన్ లాస్ట్ లెటరు +1 చేసి ఫస్ట్లో రాయాలి, అర్థమైందా? అలా లాస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ +3, సెకండ్ లెటర్ +2, లాస్ట్ లెటర్ వచ్చేసరికి +1. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చెక్ చేస్తే కనుక డీకి +3 చేస్తే జీ వచ్చుద్ది, హెచ్కి +2 చేస్తే జే వచ్చుద్ది, ఎల్ +1 చేస్తే ఎం. సరిపోయింది కదా? ఇక నేను మొత్తం చెక్ చేయట్లే, మొత్తం చెక్ చేస్తే టైం వేస్ట్ కాబట్టి లాస్ట్ లెటర్ చెక్ చేసిన. ఈ లాస్ట్ లెటర్ +1 చేస్తే ఫస్ట్ లెటర్ రావాలి, ఎన్ +1 చేస్తే ఓ వచ్చింది, ఎల్ +1 చేస్తే ఎం వచ్చింది, అప్పుడు సి +1 చేస్తే డి రావాలి, అంటే ఫస్ట్ లెటర్ డి రావాలి. ఫస్ట్ లెటర్ డి వచ్చే ఆప్షన్ చూడండి, డి వచ్చే ఆప్షన్ ఒక్కటే ఉంది, డిఎంవై, అదే ఆన్సర్ అవుద్ది. డిఎంవై ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి. చెక్ అనే దాన్ని 616562 అని రాశారు. సర్జ్ అనే దాన్ని 38213614 అని రాశారు. ప్రీస్ట్ అనే దానికి ఏమవుద్ది అని అడుగుతానమాట. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వీటికి ఒకసారి మనం నెంబరింగ్ తీసుకుందాం. సి అంటే ఎంత? 3, కానీ ఇక్కడ ఏమని రాశారు? 6 అని రాశారు, అంటే ×2 చేశారు. హెచ్ అంటే ఎంత? 8, 8కి ×2 చేసి 16. ఈ అంటే ఎంత? ఈ అంటే 5 కాబట్టి 5 అలానే వదిలేశారు. మళ్ళీ సి అంటే 3, 3ని ×2 చేస్తే మనకి 6 వచ్చింది. కే అంటే 11, 11ని ×2 చేస్తే 22. సరిపోయిందిగా? అంటే ఇక్కడ ఏమైంది? ఈని ఒక్కటే వదలడానికి గల కారణం ఏమిటి అంటే ఈ అనేది వొవెల్ కాబట్టి ఈని వదిలేశారు, మిగిలినవి కాన్సనెంట్స్ కాబట్టి ఆ లెటర్కి నెంబరింగ్ తీసుకుని దాన్ని డబల్ చేస్తున్నారు, కానీ వొవెల్కి మాత్రం డబల్ చేయట్లేదు, సేమ్ అదే నెంబర్ పెడుతున్నారు, అవునా కదా? మరి ఇక్కడ కూడా చెక్ చేయండి. ఇక్కడ కూడా చెక్ చేస్తే యు అనేది వొవెల్, అందుకని దీనికి యూకి ఏం మార్చుకోకుండా 21 అని అలా ఉంచారు. ఈ కూడా వొవెల్, అందుకని ఈకి 5 అని అలా ఉంచారు. కానీ ఎస్ అంటే 19, అందుకని దాన్ని డబల్ చేసి 38 అని రాశారు. అలానే ఆర్ అంటే 18 డబల్ చేసి 36 రాశారు. జీ అంటే 7 డబల్ చేసి 14 రాశారు. మరి ఆ లెక్క ప్రకారం చెక్ చేస్తే మీరు చూడండి ఒకసారి. టీ అంటే 20, దాన్ని డబల్ చేస్తే 40, అంటే లాస్ట్లో 40 ఉండాలి. లాస్ట్లో 40 ఒక్కటే ఆప్షన్లో ఉంది, ఇదే ఆన్సర్ అవుద్ది. మిగిలినవన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్ అయిపోతాయి, ఎందుకంటే టీ అనేది వొవెల్ కాదు, కాన్సనెంట్. మరి టీ అంటే 20 కాబట్టి దాన్ని డబల్ చేస్తే 40 ఉండాలి. 40 ఉన్న ఆప్షన్ ఇక్కడ ఒక్కటే ఉంది, అది ఫస్ట్ ఆప్షన్. అందుకే ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ లెటర్ సిరీస్ సంబంధించింది. ఎంపీకేఎల్, ఎన్ఆర్ఎల్ఎన్, ఓటీఎంపీ, పివిఎన్ఆర్. నెక్స్ట్ ఏం రావాలన్నారు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఫస్ట్ లెటర్ క్యూ, అందుకని ఫస్ట్ లెటర్ చెక్ చేయడం వల్ల టైం వేస్ట్, చెక్ చేయొద్దు. సెకండ్ లెటర్ చూస్తే ఎక్స్ 3 ఆప్షన్లు ఉన్నాయి, వై ఒక ఆప్షన్ ఉంది, అందుకని సెకండ్ లెటర్ కూడా చెక్ చేయడం వేస్ట్, అనవసరంగా సెకండ్ లెటర్ కూడా చెక్ చేయొద్దు. బట్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే దగ్గర ఉన్న ఆప్షన్స్. ఇప్పుడు చూడండి, పీ కాస్త ఏమైంది? ఆర్ అయింది. పీ ఆర్ అయింది అంటే ఏమైంది? +2 అయింది. ఆర్ కాస్త ఏమైంది? టీ అయింది. టీ కాస్త వి అయింది. మరి వీకి +2 చేస్తే ఏమో చెప్పండి? ఎక్స్ రావాలి. ఎక్స్ రావాలి కాబట్టి ఇదిగో ఎక్స్ ఉంది ఇక్కడ, ఇదిగో ఎక్స్ ఉంది ఇక్కడ. ఎక్స్ లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయింది, ఎక్స్ ఉంది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ మీరు చూడండి, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ పీ ఉంది, అక్కడ పీ ఉంది. అందుకని KLMNO అంటే వరుసనే ఉన్నాయి. KLMNO ఉండాలి. ఇదిగో ఇక్కడ ఓ ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ పీ ఉంది రాంగ్ ఆన్సర్ అవుతుంది, ఇక్కడ పీ ఉంది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా?